సాంకేతిక రంగంలో అందులోనూ కృత్రిమ మేధ లేదంటే ఏఐ వినియోగంలో మరో సరికొత్త విప్లవం చడి చప్పుడు లేకుండా వచ్చిపడింది. కేవలం 200 మంది ఉద్యోగులతో $1 కోటి వెచ్చించి చైనాకు చెందిన చిన్న స్టార్టప్ కంపెనీ అగ్రరాజ్యం అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బడా సంస్థల్ని సైతం ఆలోచనలో పడేసింది. ఇంతకీ ఆ కంపెనీ పేరు డీప్ సీక్. ఇది మళ్ళీ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని తహతహలాడుతున్నటువంటి డ్రాగన్ కంట్రీ చైనా నుంచే వచ్చింది. ఇన్నాళ్ళు ప్రపంచాన్ని కలవరపరిచినటువంటి చాట్ జీపీటీ సంచలనం ఇంకా చల్లారనే లేదు. ఇప్పుడు డీప్ సీక్ ఎంట్రీతో పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలు గజగజ వణుకుతున్నాయి. $1 బిలియన్ పెట్టుబడులు, కనీసం 5,000 మంది ఉద్యోగులతో అవి నడుస్తూ ఉంటే, ఇప్పుడు డీప్ సీక్ మాత్రం కేవలం 200 మంది ఉద్యోగులతో చైనాలోని హాంగ్జౌ నగరానికి చెందినటువంటి లియాంగ్ వెన్ ఫెంగ్ డీప్ సీక్ ప్రాజెక్ట్ను 2023లో ఏర్పాటు చేశాడు. కొందరు చైనా టెక్ గ్రాడ్యుయేట్లతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి ఏఐ రంగంలో పరిశోధనలకు తెరలేపాడు. వీరి బృందంలో 29 ఏళ్ల లువో పులి ఎంతో కీలకమని చెప్పాలి. ఆమె ఓ టెక్ రీసెర్చర్. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ లో ఆమె దిట్ట. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని తీసుకున్నా అందులో లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎంతో కీలకంగా ఉంటుంది. లువో పులి 2022లో డీప్ సీక్ టీంలో చేరాక ఆ ఏఐ ప్రాజెక్టు శరవేగంగా పరుగులు పెట్టింది. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఏఐ టెక్ను అభివృద్ధి చేయడం ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అని అంతా భావిస్తూ ఉంటారు. కానీ డీప్ సీక్ స్టార్టప్ మాత్రం చాలా తక్కువ వనరులతోని అద్భుతమైనటువంటి ఏఐ టూల్స్ని ఆవిష్కరించింది. ప్రస్తుతం డీప్ సీక్ ఏఐ టూల్ R1, R2 అనే 2 మోడళ్లలో అందుబాటులో ఉంది. ఇందులో R1 మోడల్ ఉచితం అని సమాచారం. జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలై 27వ తేదీ అప్డేట్ వచ్చిన డీప్ సీక్ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. డీప్ సీక్ విడుదల చేసినటువంటి 2 ఓపెన్ సోర్స్ ఏఐ ప్రోగ్రాంలు, చాట్ బోట్లు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. డీప్ సీక్ అందించేది సమాచారమే, చాట్ జీపీటీ, జెమినీలు అందించేది సమాచారమే. కానీ అమెరికాలోని సిలికాన్ వ్యాలీ సాఫ్ట్ కంపెనీలైనటువంటి ఓపెన్ ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా కంపెనీలు చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాయి. వాటిలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు అందాయి. కానీ చైనాలోని ఈ చిన్న కంపెనీ వాటన్నింటికన్నా మంచి సమాచారం అందిస్తోంది. పైగా చాలా వేగంగా అన్ని సమాచారాలు వివరంగా, విస్తారంగా అందిస్తోంది. వాటిని పొందాలంటే ఓ పెద్ద వినియోగదారుడు అవసరం. సో పెద్ద మొత్తంలో చెల్లించాలి ఫీజును. చైనా డీప్ సీక్ కోసం ఏ ఛార్జీలు అవసరం లేదు, పూర్తి ఉచితం. ఈరోజు మన తెలుగు భాషను కూడా డీప్ సీక్ చాలా అర్థవంతంగా అనువాదిస్తుందంటే దాని వెనుక డీప్ సీక్ టీంలోని లువో పులి గొప్పదనమే అని చెప్పాలి. తెలుగులో ప్రశ్నిస్తే తెలుగులోనే అర్థవంతంగా సమాధానం ఇవ్వడం విశేషం. అదే ఇతర చాట్ జీపీటీలు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువదించేటువంటి తీరును అధ్వాన్నంగా ఉంటుంది. అందుకే భారత్లోనూ యాపిల్ యాప్ స్టోర్లలో చాట్ జీపీటీ, గూగుల్, జెమినీలను దాటేసి డీప్ సీక్ అత్యధికంగా డౌన్లోడ్ అవుతుంది. R1, V3 ఆల్గారిథంలను తక్కువ ఖర్చుతోనే తీర్చిదిద్దినట్టుగా చెబుతున్నటువంటి డీప్ సీక్ ఇప్పుడు ఏఐ వినియోగ సామర్థ్యంలో చాట్ జీపీటీ, గ్రోక్, క్లౌడ్ అట్లాగే లామా లాంటి తోటి ప్రత్యర్థుల సరసన పెద్ద గీతగా నిలబడ్డది. భారీగా పెట్టుబడులు పెడితే తప్ప ఏఐలో సంచలనాలు సాధ్యం కాదన్నది భ్రమ అని ఆలోచన. అట్లాగే ఒక అద్భుతమైనటువంటి ఆచరణ ఉంటే ఖచ్చితంగా అన్ని చేయగలుగుతామని నిరూపించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా చాట్ జీపీటీల షేర్లు అడ్డంగా పడిపోయాయి. ట్రంప్ అధ్యక్ష పీఠం ఎక్కిన వారం రోజులకే అమెరికా అభిజాత్యానికి డీప్ సీక్ దెబ్బ కొట్టినట్టయింది. ఆగ్నేయ చైనాలోని హాంగ్జౌకు చెందిన అనామక ఇంజనీర్ల బృందం తమ సాంకేతికతతో ఈ స్థాయి విజయం సాధించడం అనూహ్యం. అనేక అత్యుత్తమ అమెరికా సంస్థలు అపారమైనటువంటి పెట్టుబడులు, వనరులతో రూపొందించినటువంటి ఏఐ నమూనాలను పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో, పరిమిత వనరులతో చైనాకు చెందినటువంటి ఓ స్టార్టప్ కంపెనీ ఈ ప్రపంచాన్నే కుదిపేయడం విశేషం. చాలా తక్కువ సమయంలో డీప్ సీక్ సాధించిన విజయాలు అనేకం. ఓపెన్ ఏఐ కొన్ని $100 కోట్ల ఖర్చు చేస్తే కేవలం $60 లక్షల డీప్ సీక్ తన ఏఐ వేదికను అభివృద్ధి చేసింది. అలాగే అత్యాధునిక ఎన్విడియా A100 చిప్స్ ను చైనాకు విక్రయించడంపై షరతులున్నటువంటి నేపథ్యంలో వాటిపై ఆధారపడకుండా చౌక రకం, తక్కువ శ్రేణి చిప్స్ ఉపయోగించి వాటితోనే ఇంతటి విజయం సాధించింది. ఓపెన్ ఏఐకి పూర్తి భిన్నంగా డీప్ సీక్ అనేది డెవలపర్లు ఎక్కడైనా, ఎప్పుడైనా వాడుకొని దాన్ని తమ అవసరాలకు తగ్గట్టుగా మార్చుకునేందుకు వీలుంటుంది. ఇన్ని ప్రత్యేకతలున్నందున డీప్ సీక్ ప్రభావం తక్షణమే విస్తృతంగా కనిపించింది. అమెరికాలోని ఏఐ సంస్థల స్టాక్ మార్కెట్ ప్రపంచం ఇప్పుడు తలకిందులైపోయింది. ఓపెన్ ఏఐ తాలూకు చాట్ జీపీటీని సైతం 2వ స్థానానికి నెట్టి
యాపిల్ వాళ్ళ యాప్ స్టోర్ జాబితాలో ఈ చైనీస్ యాప్ ఏకంగా అగ్రస్థానానికి చేరిపోయిందంటే ఆశ్చర్యం కాదు. మొత్తానికి ఈ స్టార్టప్ తన డీప్సీక్ R1 మోడల్తో ప్రపంచ AI చిత్రాన్నే మార్చేసింది. ఏఐకి సంబంధించినటువంటి ఆర్థిక, సాంకేతిక చలన సూత్రాలను తిరగరాసింది. అదే సమయంలో రాజకీయంగా, మరి ముఖ్యంగా చైనాకు ఇష్టం లేని విషయాల్లో మాత్రమే ముఖం తిప్పుకుంటోంది. 1989లో నాటి తియానన్మెన్ స్క్వేర్ ఊచకోత లాంటి సున్నితమైన ఘటన, అరుణాచల్ ప్రదేశ్ లాంటి అంశాలపై జవాబిచ్చేందుకు ఇది నిరాకరించడం చూస్తే చైనా దీన్ని కూడా తన చెప్పు చేతల్లో పెట్టుకుందని అర్థమవుతోంది. మిగతా అన్ని విషయాల్లో చాలా ఉపయోగకరంగా డీప్సీక్ పనిచేస్తోంది. ప్రపంచ దేశాలు టెక్నాలజీ అభివృద్ధిలో కొత్త ఉన్నత శిఖరాల్లోకి చేరితే చైనా మరింత ముందుకెళ్లి వాటిని మించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించడం చూస్తూనే ఉన్నాం. మొన్న మొబైల్ హ్యాండ్సెట్ల తయారీ నుంచి అంతరిక్ష ప్రయోగాల వరకు ప్రతిభ కనబరుస్తూ ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసినటువంటి చైనా తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మరో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. డ్రాగన్ అనూహ్య పోటీతో పాశ్చాత్య టెక్ కంపెనీల్లో వణుకు మొదలైందనే చెప్పాలి. డీప్సీక్ ప్రవేశంతో AI ఎకోసిస్టంలో సమూల మార్పులు తప్పవంటున్న విశ్లేషకులు కేవలం భారీ పెట్టుబడులతో అద్భుతాలు జరిగిపోతాయంటే పొర్రపాటేనని డీప్సీక్ నిరూపించింది. లక్షల కోట్లు వెచ్చించి అమెరికా కంపెనీలు కడుతున్నటువంటి ఆర్టిఫిషియల్ కోటను బద్దలు కొట్టేందుకు డ్రాగన్ బరిలోకి దూకడంతో AI వార్కు తెరలేచింది. దీంతో జపాన్ నుంచి యూరప్ మీదుగా అమెరికా వరకు టెక్ షేర్లన్నీ కుప్పకూలాయి. విలువ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ ఎన్విడియా షేరు ఏకంగా 17% పడిపోవడంతో దాదాపు $600 బిలియన్ మార్కెట్ విలువ తుడిచిపెట్టుకుపోయింది. అయితే ఒకటి, ఈ పెద్ద కంపెనీలు నిన్న మొన్న పుట్టిన డీప్సీక్ లాంటి చిన్న స్టార్టప్ కంపెనీను బతకనిస్తాయా అన్నది కూడా ప్రశ్నార్థకమేనని అంటున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో మన ఐటీ నిపుణులు ప్రస్తుతం అమెరికాలో విపరీతమైనటువంటి ఒత్తిడిలో ఉన్నారు. వారంతా కలిసి డీప్సీక్ లాంటి కొత్త ఆవిష్కరణకు పూనుకుంటే తప్పేంటి అంటున్నారు విశ్లేషకులు. ఇన్నాళ్ళు విదేశాల కోసం పనిచేసిన వీళ్ళంతా స్వదేశంలో గౌరవంగా తలెత్తుకొని జీవించే ప్రయత్నం చేయాలని అంటున్నారు. అంతేకాదు మన దేశం సైతం ఈ సంక్షోభ సమయంలో అమెరికాలో చిక్కుకుపోయినటువంటి ప్రతిభావంతుల్ని ఇక్కడే స్థిరపడేలా చేసి వారి సేవల్ని జన్మభూమికి ఉపకరించేలా చూసుకోవాలి. H1B వీసాల విషయంలో ట్రంప్ నుంచి మనకు మంచి చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నటువంటి మనం డీప్సీక్ ఉదంతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఏకంగా ట్రంప్ ముందు మోకరిల్లకుండా మన దారి మనం చూసుకోవాలి. అదే సమయంలో నియంత్రణ, సెన్సార్లకు అతీతంగా సరికొత్త సాంకేతికతల్ని ఎదగనిచ్చేలాగా చైతన్యవంతమైనటువంటి చట్టాలు చేయాలి. నైతికత, ప్రజాస్వామ్య సిద్ధాంతాల పునాదిపై నూతన శకానికి దారులు వేయాలని కోరుతున్నారు విశ్లేషకులు.